డాక్టర్ రిచర్డ్ నేతృత్వంలో తమిళనాడు సీఎం జయలలితకు చికిత్స కొనసాగుతోంది. 11 రోజులుగా ఆమె అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ప్రస్తుతం జయలలిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆసుపత్రి వర్గాలు ఏమంటున్నాయి? బొగీర్ సెప్టెంబర్ 22 నుంచి ఇదే రోజు వరకు అంటే దాదాపు 11 రోజుల పాటు అదే సందిగ్ధత, అదే గందరగోళం, అదే ఉద్వేగం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నేను ఆసుపత్రి బయట ఉన్నాను. ఆసుపత్రి బయట కూడా ఇలాంటి సిచ్యువేషనే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఈరోజు ఆదివారం కావడంతో సాధారణ జనాలు ఈ హాస్పిటల్కి రావాల్సిన వాళ్ళు ఎవరు కూడా ఇంకా ఆ రకమైనటువంటి ఇంకా సందడి అయితే లేదని చెప్పుకోవచ్చు. ఆ అమ్మ కోసం వచ్చేటువంటి అభిమానులు మాత్రం ఉదయం నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూడవచ్చు. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో మొత్తం పోలీసులకు సంబంధించినంత కూడా 1000 మందితో ఇంకా గస్తీ కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. దాదాపు అటువైపు కిలోమీటర్ దూరం నుంచి చుట్టుపక్కల రేడియస్ ప్రాంతం మొత్తం అంతా కూడా పోలీసుల బందోబస్తు నియమించడం జరిగింది. ఇక లోపల జరుగుతున్న చికిత్సకు సంబంధించి కూడా డాక్టర్ రిచర్డ్ జాన్ బ్యాలే నేతృత్వంలో మొన్న సాయంత్రం ఏదైతే ఆయన లండన్ నుంచి వచ్చాడో అది కొనసాగుతుందని చెప్పవచ్చు. నిన్న ఆయన గవర్నర్ వచ్చారు, విద్యాసాగర్ రావు వచ్చారు. ఆయనకు కూడా జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ విధానాన్ని అయితే స్పష్టం చేయడం జరిగింది. అయితే వార్డు వరకు మాత్రమే తీసుకెళ్లారు కానీ లోపలికి వెళ్ళి చూపించినటువంటి సందర్భం లేదని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే దీనిపైన హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాల్సినటువంటి డాక్టర్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది మాత్రం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అపోలో హాస్పిటల్కి సంబంధించి అధికారికమైనటువంటి ప్రకటన ఇంతవరకు రాలేదు. నిన్న రాత్రి కేవలం రాజ్భవన్ నుంచి మాత్రమే గవర్నర్ తరపున ఆమె శీఘ్రంగా కోలుకోవాలని చెప్పి ఒక ప్రకటన వచ్చింది. అలాగే తాను చూశాను, డాక్టర్లు జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ని తనకు వివరించారన్నటువంటి ఒక గవర్నర్ నుంచి ప్రకటన వచ్చింది. కానీ అపోలో హాస్పిటల్ నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. సో 3 రోజులు గడుస్తున్నా ఎలాంటి ప్రకటన రాకపోవడం పట్ల ఇక్కడ కొద్దిగా ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి మాట ఒప్పుకోవాలి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా ఇది ఇలానే కొనసాగుతుంటే, ఈ హైడ్రామా కానీ ఈ సస్పెన్స్ ఇలానే కొనసాగుతుంటే ఎక్కువగా చాలా మంది చెన్నైకి చేరుకునే అవకాశం ఉందని కూడా పోలీసులు భావిస్తున్నారు. దీనికి ఎలా ఎండ్ పలకాలి, ఏంటి ఒక సొల్యూషన్ ఎలా చెప్పాలన్న దానిపైన మాత్రం తర్జన పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే రాత్రి గవర్నర్ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొద్దిమంది కీలకమైన అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైనట్టు కూడా మనకు సమాచారం అందింది. అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, గవర్నర్ నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ బయటకు వచ్చాయన్న దానిపైన మాత్రం ఇంకా ఎలాంటి విషయం అయితే బయటకు పొక్కటం లేదు. అయితే లోపల జరుగుతున్నటువంటి విషయం ట్రీట్మెంట్లో ఎవరిని కూడా లోపలికి పంపించట్లేదు. డాక్టర్లు ఎవరైతే కీలకమైనటువంటి 3-4 డాక్టర్లు ఉన్నారో వాళ్ళ తప్ప ఇంకెవరిని కూడా లోపలికి పంపించట్లేదు. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నటువంటి డాక్టర్లు దాదాపు నాయకులు ఎవరైతే ఉన్నారో, మంత్రులు కానీ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కేవలం వార్డు బయట ముందుకు వెళ్ళి వస్తున్నారు కానీ లోపలికి పంపించినటువంటి పరిస్థితి లేదు. అలాగే డాక్టర్లు కూడా కలవడానికి వీలైనటువంటి సిచ్యువేషన్ అయితే లోపల ఉందని చెప్పవచ్చు. 2nd ఫ్లోర్ అపోలోలో 209 రూమ్లో అమ్మకు చికిత్స జరుగుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. భోగి అయితే దినకర్, ఇవాళ అంటే అభిమానులు కానివ్వండి, పార్టీ కార్యకర్తలు చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైనా సమయంలో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా కనిపిస్తున్నాయి అక్కడ? నిన్న గవర్నర్ ప్రకటనతో కొద్దిగా ఉపశమనమైనటువంటి కార్యకర్తలకు కానీ, పార్టీ అభిమానులకు కానీ, అమ్మ వీరాభిమానులకు కానీ కొద్దిగా ఉపశమనం అనుకోవచ్చు. అయితే అపోలో హాస్పిటల్ నుంచి ఏమీ రాకపోవడం అన్నది కొద్దిగా ఆందోళనకరమైన విషయంగా చెప్పొచ్చు మీరు అన్నట్టుగానే. దీనికి సంబంధించి కూడా అపోలో అధికారులకు PROని కూడా అడిగి మాట్లాడడం జరిగింది. ఏమైనా ప్రకటన చేస్తారా దీనికి సంబంధించి అంటే, దీనిపై డాక్టర్లు చర్చించుకుంటున్నారు. ఆ తర్వాతనే ఏదైనా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. చూడాలి మరి ఈరోజు సాయంకాలం 5 గంటల లోపల ఏదైనా ప్రకటన వస్తుందా, లేకపోతే 4వ రోజు కూడా ఇలానే కొనసాగుతుందా అన్న దానిపైన మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. భోగి అయితే ఇక చికిత్స విషయానికి వస్తే, రిచర్డ్ నేతృత్వంలో జయకు 5 రోజుల పాటు చికిత్స జరగాల్సి ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా మెరుగైన వైద్యం కోసం తరలించే అవకాశాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా, లేకపోతే చెన్నైలోనే వైద్యాన్ని కొనసాగిస్తారా? ఇటువంటి కొన్ని రూమర్స్ కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏంటి? యాక్చువల్గా 22వ తారీఖు నుంచి వద్దాం. 22వ తారీఖు డిహైడ్రేషన్ జ్వరంతో
వచ్చినప్పుడు ఆ 2 రోజులు బాగానే ఉంది, కొద్దిగా రికవరీ అయినట్టుగా ఉన్నటువంటి సమాచారం. ఆ తర్వాత రోజు నుంచి అంటే 24వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఒక పరిస్థితి, అమ్మ పరిస్థితి ఏదైతే ఉందో క్షీణదశకు వెళ్ళినట్టుగా డాక్టర్లు గుర్తించడం జరిగింది. అయితే జరుగుతున్నటువంటి చికిత్స ఏదైతే ఉందో అది స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్లకి కొద్దిగా ఇది కావడంతో లండన్ నుంచి డాక్టర్ రిచర్డ్ జాన్ బ్యాలెన్ పిలిపించడం, ఆయన నేతృత్వంలో ఇప్పటికీ ట్రీట్మెంట్ సాగుతుండడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా ఏదైనా పూర్తి స్థాయిలో విదేశాలకు ఏమైనా తీసుకెళ్లాలన్న ఆలోచన కూడా తెరపైకి వచ్చినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. గతంలో కూడా తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ కూడా ఇలాంటి అనారోగ్యం పాలైనప్పుడు ఆయన్ని అమెరికాకి తీసుకెళ్లి అక్కడ కూడా ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఒక 4 రోజులు ట్రీట్మెంట్ తర్వాత ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఇలా ఏమన్నా చేస్తారన్నది కూడా చర్చ జరుగుతుంది. ఒకవేళ తీసుకెళ్తే లండన్కి తీసుకెళ్తారా, ఎందుకంటే డాక్టర్ రిచర్డ్ జాన్ బ్యాలెన్ నేతృత్వంలో ఏదైతే లంగ్స్కి సంబంధించి కానీ ఆ తర్వాత రెస్పిరేటివ్ పార్ట్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ జరుగుతుందో దానికి సంబంధించి అక్కడ ఏమైనా ట్రీట్మెంట్ చేస్తారా, లేకపోతే అమెరికాకి ఏమైనా తీసుకెళ్తారా అన్న దానిపైన మాత్రం ఇది ప్రాథమికంగా జరుగుతున్నటువంటి చర్చలు. ఆ తర్వాత ఏమన్నా ఒక కీలకమైన నిర్ణయం వస్తే అది కూడా రాజ్భవన్ కి తెలియజేసి తర్వాత ఇక్కడ పొలిటికల్ గా ఎలాంటివి నడిపించాలన్న దానిపైన మాత్రం చూసుకున్న తర్వాతనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరగబోయే పరిణామాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది భోగి. అయితే డిఎంకేకి సంబంధించి కరుణానిధి కూడా నిన్న డిమాండ్ చేశారు, ఫోటోలు వీడియో రిలీజ్ చేయాలని ఓ సందర్భంలో అన్నారు. ఇటువంటి సిచ్యువేషన్స్ లో అన్నా డిఎంకే నేతలు మాట్లాడుతూ జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతోంది, ప్రజలకు మేము సమాధానం చెప్తామని కూడా వారు చెప్పడం జరిగింది. అయితే అక్కడికి వచ్చిన అభిమానులు మీరు కలిసే ప్రయత్నం చేశారా, వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి మొత్తం సిచ్యువేషన్ మీద? అంటే గత 3 రోజులుగా అన్నా డిఎంకే పార్టీ చెప్తూనే ఉంది డిఎంకేకి ఎలాంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో మురసోలి మారన్ ఎవరైతే కేంద్ర మాజీ మంత్రి ఉన్నారో ఆయన కరుణానిధి మేనల్లుడు, గతంలో ఆయన కూడా అనారోగ్యం పాలై ఇదే హాస్పిటల్లో ఉన్నప్పుడు దాదాపు 40 రోజుల వరకు ట్రీట్మెంట్ జరగడం జరిగింది. అప్పుడు జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ ని ఆ పార్టీకి సంబంధించినటువంటి డిఎంకే నేతలు ఏ రోజు కూడా ఇలా జరుగుతుందని కూడా స్పష్టం చేసినటువంటి సందర్భాలు లేవు. ఇప్పుడు మేమెందుకు చెప్పాలి, అది కూడా ప్రజల అభిమానంతో గెలిచినటువంటి అమ్మకు సంబంధించిన అనారోగ్య విషయాన్ని బయటకు చెప్పి జనాల్లో ఇబ్బంది కలగజేయడంతో పాటు కొద్దిమందిని ఉద్వేగమైనటువంటి స్థితికి ఎందుకు తీసుకోవాలన్న దానికి సంబంధించి కూడా భావిస్తున్నాం. కనుక మేము ప్రజలకు ఎలా సమాధానం చెప్పాలన్నది మాకు వదిలేయండి అని చెప్పి కూడా అన్నా డిఎంకే పార్టీ చెప్తున్నది. ఇంకా దీనికి సంబంధించి కూడా రోజు రోజుకు డిమాండ్ పెరగడం, సోషల్ వెబ్సైట్స్ లో కూడా ఒక్కొక్క న్యూస్ రావడంతో కొద్దిగా ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నప్పటికీ పోలీసులు దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి ఏం జరుగుతుందన్న దానిపైన మాత్రం లోపల ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ని తప్ప ఇంకా 3వ కంటికి అయితే తెలియనటువంటి విషయం ఉంది. గవర్నర్కి వివరించడంతో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, లేకపోతే ఆయన ఇంటర్నల్గా ఏమైనా సెంట్రల్కి రిపోర్ట్ ఇచ్చి దీనిపైన ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారు అన్నది మాత్రం వేచి చూడాలి. సో ఇవన్నీ జరగబోయేటటువంటి పరిణామాలు. సో ఏం జరుగుతుందన్నది మాత్రం కీప్ ట్రాకింగ్ చేస్తూనే ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ దినకర్.